సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో కూడిన సమాచారాలు మరియు ఇతర అశ్లీల వీడియోలు, ఫోటోలను వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కందుకూరు నియోజకవర్గ పరిధిలో సోషల్ మీడియాలో పలు రకాల అసభ్య పదజాలతో కూడిన విషయాలను కొంతమంది వ్యక్తులు షేర్ చేస్తున్నారని, అదేవిధంగా కొంతమంది అశ్లీల ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ తెలియడానికి ఈ రోజున సోషల్ మీడియా అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నది. కానీ ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని గ్రూపుల్లో అనాధికారికంగాను లేకపోతే కొన్ని పార్టీలని కొన్ని వర్గాలని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆ గ్రూపుల్లో పోస్ట్ చేసి దానివలన అనేక వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఈ గ్రూపులకు సంబంధించి సోషల్ మీడియా గ్రూపులకు సంబంధించి అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ అడ్మిన్స్ వాళ్ళ గ్రూపుల్లో ఎవరైతే వేరే మెంబర్స్ వాళ్ళని పోస్ట్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ని అది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకొని అది వాళ్ళు కరెక్ట్ కాకుండా ఇట్లాంటి వైషమ్యాలని అలాగే గ్రూపుల మధ్య అలాగే పార్టీల మధ్య ఇవి రెచ్చగొట్టడానికి పెట్టేటువంటివి అయితే వాటిని ఇమ్మీడియట్గా వాటిని డిలీట్ చేసుకోవాలి. లేకపోతే అది వారి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ గ్రూప్ అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో వారికి అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ మెంబర్స్ ఎవరైతే ఈ వీటిల్లో గ్రూపుల్లో పెడతారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనేది వెరిఫై చేసుకోవాలి. అలాగే ప్రతి గ్రూప్లోనూ పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ని ఒకసారి వెరిఫై చేసుకొని అది ఎంతవరకు కరెక్టు అనేది వెరిఫై చేసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ని అలాగే ఆ కన్సర్న్ ఏదైతే జరిగిందో ఆ డిపార్ట్మెంట్ని కనుక్కొని దాని ప్రకారం వెరిఫై చేసుకొని అది పెట్టాలి గ్రూపుల్లో. లేని వల్ల ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి వెళ్ళినందువల్ల దానివల్ల ప్రజల్లో ఒక వైషమ్యాలు పెరగటం, అలాగే క్యాస్ట్ల మధ్య అలాగే వర్గాల మధ్య ఈ గొడవలు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రూపులకు సంబంధించినటువంటి అడ్మిన్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. వాడు కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందజేయాలి. అలాగే ఇట్లా వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు దాంట్లో ఆ గ్రూపుల్లో పెట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆ గ్రూప్ అడ్మిన్స్ మీదే ఉంది. ప్రతి ఒక్క గ్రూప్ అడ్మిన్స్కి నోటీసులు కూడా సర్వ్ చేసి వాళ్ళని చెక్ చేసుకోమని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రూప్ అడ్మిన్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ సూచనలు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మన ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈ నేషనల్ లోక్ అదాలత్ రేపు 13వ తారీఖున మన కోర్టులో జరుగుతుంది. దీనికి సంబంధించి లోక్ అదాలత్లో ఈ క్రిమినల్ కేసుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న చిన్న కేసుల్లో ప్రతి ఒక్కళ్ళు రాజీ పడి వాటిని కోర్టులో పరిష్కరించుకున్నట్లయితే ఆ కేసులు వాళ్ళు తిరగకుండా అలాగే వాటి మధ్య గొడవలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని నేషనల్ లోక్ అదాలత్ కోర్టులో ఉపయోగించుకోవాలని చెప్పేసి రేపు ఈ నెల డిసెంబర్ 13వ తారీఖున శనివారం నాడు మన మేజిస్ట్రేట్ కోర్టులో లోక్ అదాలత్ అనేది జరిగింది. కాబట్టి దీంట్లో ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను.